ఈరోజు నా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ బ్రాహ్మిన్, నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం, నేను క్రిస్టియన్. నేను వాళ్ళ ముగ్గురు కలిసే ఉంటాం, ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటాం ప్రేమ ఆప్యాయలతో. అంతేందుకు మా ఫ్యామిలీ అందరూ ఎవరో హిందూస్ అండి. ఆ శ్రీకాకుళంలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఎవరో హిందూస్. వాళ్ళు మన క్రిస్మస్కి వచ్చారా లేదా, మొన్న క్రిస్మస్కి వచ్చారు, మనతో గడిపారు, మనము వెళ్తాం, వాళ్ళతో గడుపుతాం, హ్యాపీగా ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న వీళ్ళు ఏం చేస్తారు, తెచ్చి పెట్టేస్తున్నారండి. నేను చెప్తున్నాను ఒక విషయం, ఎవరిని ద్వేషించద్దండి, ఎవరిని ద్వేషించద్దు. మీరు వెళ్ళి మీ విగ్రహాలు కొట్టివి, మీరు చెడ్డవాళ్ళు, మీరు మంచివాళ్ళు అలాంటివి అసలు పలకొద్దు. నీకు ఇష్టం ఉందా, నీ దేవుడి గురించి చెప్పు. నువ్వు ఎంతైతే చెప్పగలవు నువ్వు చెప్పు. ఇంకో నా దేవుడు గొప్పతనం ఇది, నా జీవితంలో నా దేవుడు చేసింది ఇది అని నువ్వు చెప్పు, అంతే. అవతల వ్యక్తులను దూషించే అధికారం మనకు రాజ్యాంగం ఇవ్వలేదు, బైబిల్ ఇవ్వలేదు. బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా దూషించారా? ఇలా చెప్పండి. పౌలు గారు వాక్యం చెప్పారు, ఎంతో మంది అన్యజనులకి వెళ్ళి ఎవరినైనా దూషించారా? పౌలు గారు దూషించలేదు కదా. మరి నువ్వెందుకు దూషిస్తున్నావు? నువ్వు దూషించడం వల్ల వాడు నీ దగ్గరకు వస్తాడా? అసలు నువ్వు చెప్పింది విండో. ఎవరినైనా సరే ప్రేమించాలి. దేవుడు అందుకే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. పొరుగువారు అంటే క్రిస్టియన్ మాత్రమేనా? అందులో హిందూస్ ఉండరా, ముస్లిమ్స్ ఉండరా, జైన్లు ఉండరా, బౌద్ధులు ఉండరా? అందరూ ఉంటారు కదండి. భారతదేశంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒకరికి గౌరవిస్తేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనం ఒకరిని ప్రేమిస్తేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఆ విషయం మీరు మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎవరిని దూషించేవారుగా మనం ఉండకూడదు. Subscribe for more content.